మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చదివి సహాయం చేయండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈ ప్రపంచవ్యాప్తంగా చాలామంది నేను 3వ దినాన తిరిగి లేస్తాను, నేను 10 రోజుల తర్వాత తిరిగి లేస్తాను, నా దగ్గర శక్తులు ఉన్నాయి, నా దగ్గర ఈ శక్తులు ఉన్నాయి అని చాలామంది స్వామీజీలు కానీ బాబాలు కానీ అనేక మంది తిరిగి లేస్తానని చెప్పి చాలామంది ఛాలెంజ్ విసిరారు. ఈ ప్రపంచం మొత్తములో తెరవబడిన సమాధి ఒకటే, ఆ ఒకటి యేసయ్య సమాధి. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. తెరవబడిన సమాధి ఒకటే, అది నా యేసయ్య సమాధి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చదివి సహాయం చేయండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆయన ఇక్కడ లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. నీ కోసం, నా కోసం, మన కోసం, మనందరి కోసం కల్వరి సిలువలో యాగమయ్యాడు. తన ప్రాణాన్ని తృణప్రాయముగా విడిచిపెట్టాడు. ఈరోజు ఆయనలా ప్రేమించేవారు లేరు, ఆయనలా చేరదీసేవారు లేరు, ఆయనలా ప్రేమించేవారు లేరు, ఆయనలా ప్రాణం అర్పించేవారు ఈ లోకంలో ఎవ్వరూ మనకుండరు. ఈరోజు నీకోసం నీ భార్య ప్రాణం ఇయ్యదు, నీ భర్త నీకోసం ప్రాణం ఇవ్వడు, నీ పిల్లలు నీకోసం ప్రాణం ఇవ్వరు. కానీ నా ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో అతి సుందరుడైన యేసయ్య నీకోసము కల్వరి సిలువలో యాగమై కొరడా దెబ్బలు తిన్నాడు. నీకోసం రక్తం చిందించాడు, నీకోసం ప్రాణం అర్పించాడు, నీకోసం తన శరీరాన్ని దారబోసాడు. చూడండి ప్రియదేం బిళ్ళారా, ఈ ప్రపంచం అంతా చూసుకున్నట్లయితే ప్రేమ, లవ్ అనే పదాన్ని పరిచయము చేసిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. నిజమైన లవ్, నిజమైన ప్రేమ ఏంటి? ప్రేమ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యే ప్రేమనా? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యే ప్రేమనా? ఫేస్బుక్లో పరిచయం అయ్యే ప్రేమనా? వాట్సాప్లో పరిచయం అయ్యే ప్రేమనా? ఆ ప్రేమ కాదండి. ఈరోజు నిన్నుగా ప్రేమించే దేవుడున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
నిన్ను నిండుగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. నీ దగ్గర నుంచి ఏది ఆశించే దేవుడు కాదు. నీ దగ్గర నుంచి ఏది ఆశించే దేవుడు కాదు. ఆయన ఎటువంటి నిస్వార్థము లేకుండా ప్రేమించే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా. ప్రపంచంలో చూడండి, మీరు ఆవు రక్తం అడుగుతారు, మేక రక్తం అడుగుతారు, కోళ్ళ రక్తం అడుగుతారు, చాలా రక్తాలు అడుగుతారు. కానీ తన రక్తాన్ని ధారబోసిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. ఆమేన్. నేను చిన్నప్పుడు సవాల్ చేసేవాడిని, అరే మా దేవుడు ఒక్క దెబ్బ కొడితే మీ యేసయ్య పారిపోతాడు రా, మీ యేసయ్య ఒకటే దెబ్బకు చచ్చిపోతాడు రా అనేటోడిని నేను. కానీ యేసు ప్రభు నినాదం దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు, దెబ్బకు ప్రేమ అనే నినాదము నా యేసయ్య నినాదం. ఏం యేసయ్యారా మీ యేసయ్య? చి 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 3 మేకులు పీక్కోలేకపోయినాడు, 3 మేకులు పీక్కోలేకపోయినాడు. ఈ లోకాన్ని కాపాడతాడా? 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఈ లోకాన్ని రక్షిస్తాడా? ఆయన లోక రక్షకుడా? ఆయన లోక రక్షకుడా? ఒక్కసారి చాలామంది విమర్శిస్తున్నాడు, ఆయన 3 మేకులు పీక్కోలేని దేవుడు కాదు. ఆయన ఈ లోకానికి వచ్చిందే కల్వరి సిలువలో యాగం అవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చాడు ఒకసారి చూద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదువు డాడీ. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన పొందిన దెబ్బల చేత హల్లెలూయా. చూడండి, మన అతిక్రమలను బట్టి, మన పాపముల నిమిత్తము, మనము చేసినటువంటి దోషము నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమే. ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవలో తొలిగెను. మనందరి దోషమును అతడి మీద మోపాడు. నీ దోషాన్ని శుద్ధి చేయడం కోసం, నిన్ను కాపాడడం కోసం, నిన్ను గొప్ప చేయడం కోసం తన ప్రాణాన్నే తృణప్రాయముగా నా దేవుడు విడిచిపెట్టాడు. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈ రోజులలో దోషాలు వేసుకునే వాళ్ళు ఉన్నారా? ఒకరి కోసం దోషాలు వేసుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు హీరో అవ్వడం కోసం, వాళ్ళు గొప్పగా పిలువబడడం కోసం అవతల వ్యక్తిని జీరో చేస్తారు. ఏంటమ్మా అబ్బాయి ఏంటి ఎందుకు విడాకులు ఇచ్చేసినావు అంటే, వాడు వేస్ట్ గాడు, వాడు వేస్ట్ గాడు. ఏంటమ్మా పరిచర్య చేస్తా అన్నావు కదా, ఏంటి ఆ పాస్టర్ దగ్గర నుంచి ఎందుకు వచ్చేసావు అంటే, ఆ పాస్టర్ గారు మంచోళ్ళు కాదు. అంటే వాళ్ళు గొప్పగా పిలువపోవడం కోసం, వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకోవడం కోసం, వాళ్ళను గొప్పగా చిత్రీకరించుకోవడం కోసం అవతల వ్యక్తిని ఏంటి డమ్మీ చేయడం.
ఈరోజు ఈ మనుషుల పరిస్థితి ఇది. భర్త ముందు భార్య గొప్పగా ఉండాలనుకుంటుంది. భార్య ముందు భర్త గొప్పగా ఉండాలనుకుంటాడు. గొప్పగుండు, తప్పులేదు. భార్యను డమ్మి చేయకు, లేదా భర్తను డమ్మి చేయకు, లేదా తల్లిదండ్రులని డమ్మి చేయకు. వాళ్ళని డమ్మి చేయడం కోసం నువ్వు గొప్పగా పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి అని పిలిపించుకోవడం కోసం వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం. ప్రైజ్ ది లార్డ్. ఇది మనుషులు. కానీ దేవాతి దేవుడు నిజంగా ప్రేమించేవారు చూడండి మీరు. నిజమైన ప్రేమ, మన బాగు కోరుకునే ప్రేమ, మనల్ని గొప్పగా స్థితిలో ఉంచాలనుకునే ప్రేమ, మన దోషములను కూడా వాళ్ళ మీద వేసుకుంటారు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కన్న తల్లి కొన్నిసార్లు పిల్లలు చేసినటువంటి తప్పును ఏం చేస్తుంది? కన్న తల్లి ఏం చేస్తుంది? వాళ్ళ మీద వేసేసుకుంటారు. నేనేనండి, నాదేనండి, పిల్లలదేం తప్పు లేదండి, పిల్లలు ఎక్కడ దెబ్బలు పడతారో, పిల్లలు ఎక్కడ తన్నులు తింటారో అని తల్లి ఆవేదన. ఈరోజు అటువంటి ప్రేమలు చూద్దామని నాకు కనిపించట్లేదండి. ఎక్కడ గోతులు దిద్దామా, ఎక్కడ గోతులు దిద్దామా, ఎక్కడ మోసం చేద్దామా, ఎక్కడ కత్తితో పొడుద్దామా. అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టే వాళ్ళు ఉన్నారు. అన్నం పెట్టిన వాళ్ళకే, అన్నం పెడుతున్నటువంటి వారికే ఏం పెడుతున్నారయ్యా? చెప్పండి గట్టిగా. రమేష్ బ్రదర్ అని ఒక బ్రదర్ ఉంటాడు హైదరాబాద్లో. నిన్న హైదరాబాద్లో మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి ఏడుస్తా ఉన్నాడు. ఆయన స్టోరీ ఏంటి తెలుసా మీకు? చక్కగా ఉద్యోగం చేసుకునేవాడండి. వాళ్ళ బంధువులో ఒక లేడీ ఉన్నారు. ఎన్ని లక్షలు? 14 లక్షల రూపాయలు అప్పిచ్చాడు. ఎన్ని లక్షలు? చెప్పండి గట్టిగా. 14 లక్షలు అప్పిచ్చాడు. అప్పంటే వడ్డీకి కాదండి, ఇచ్చాడు, సహాయం చేశాడు. లేకపోతే చనిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సహాయం చేశాడు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ 14 లక్షలు కాస్త ఈరోజు 20 లక్షల రూపాయలు. అంటే వీళ్ళ దగ్గర ఉండి ఇవ్వలేదు, వీళ్ళ క్రెడిట్ కార్డులు వీళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని ఇచ్చారు. ఆ 14 లక్షల కాస్త 20 లక్షల రూపాయలు ఇప్పుడు అయిపోయింది. అమ్మా నా డబ్బు నాకు ఇవ్వండి అమ్మా అంటే, నువ్వు ఎప్పుడు ఇచ్చావు? అన్న నాకు బతకాలని లేదన్నా, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నానన్నా అని ఏడుస్తున్నాడో. నువ్వు ఎప్పుడు ఇచ్చావు? నాకు ఇవ్వలేదు, నువ్వు ఎవరో నాకు తెలియదు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా మళ్ళీ ఈయన మీద తిరిగి కేసు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఫేస్బుక్లో పరిచయమైన అబ్బాయి కోసం కన్న తల్లిని తండ్రిని చంపింది మొన్న ఒక అమ్మాయి. జస్ట్ 17 సంవత్సరాల 18 సంవత్సరాల అమ్మాయి ఒక అబ్బాయి కోసం కన్న తల్లిని కన్న తండ్రిని ఇద్దరిని కడదేర్చింది, చంపేసింది. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లి, ఒడిలో పెట్టుకొని పెంచినటువంటి తల్లి, పాలిచ్చినటువంటి తల్లి కన్న తల్లిని చంపేసిందండి. దేనికోసం? ఫేస్బుక్లో పరిచయమైన అబ్బాయి కోసం, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయి కోసం. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకు చంపినావు అంటే మా మమ్మీ డాడీ మంచోళ్ళు కాదు. ఎందుకు చంపావు అంటే మమ్మీ డాడీ మంచి వాళ్ళు కాదు. ఇది ఈరోజు ప్రేమలో అడిగితే వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, నువ్వు మాత్రం కరెక్ట్, సూపర్. మీరు ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆయన మనందరి పాపాలన్నీ తన భుజాల మీద వేసుకొని ఆయన తన ప్రాణాన్ని తృణప్రాయముగా విడిచిపెట్టాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిస్వార్థమైన ప్రేమ. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. ఆయనే తానే తన శరీరమందు మన పాపములను ఎక్కడ మోస్తున్నాడు? మోస్తున్నాడు. తన శరీరమందు సిలువ మీద మోసాడు. ఆయన పొందిన గాయముల చేత హల్లెలూయా. ఆయన దగ్గర పాపం లేదు, ఆయన దగ్గర పాపం లేదు, కానీ మన పాపాల నిమిత్తము ఆయన శిక్ష అనుభవించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువలో మనం ఉండాలి, ఆ సిలువలో మనం ఉండాలి, కానీ మనం ఉండవలసినటువంటి సిలువలో ఆయన సిలువ మీద వేలాడాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ కోసము ప్రాణత్యాగం చేశాడు. దేవుడు నీ కోసం ప్రాణం అర్పించాడు. ఆ కృతజ్ఞత ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? ఈరోజు దేవుడి మీద కృతజ్ఞత ఉందా? అయ్యా, ఈరోజు దేవుడి మీద కృతజ్ఞత ఉందా? కన్న తల్లిని చంపేస్తున్నారు, కన్న తండ్రిని చంపేస్తున్నారు, పెంచిన తల్లిదండ్రుల్ని చంపేస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మన పాపాన్ని, పక్కోడి పాపాన్ని, అరే బిడ్డల పాపాన్ని వీళ్ళు భరిస్తారా? భరించలేరు. కానీ దేవుడు చెబుతున్నాడు, మన పాపాల నిమిత్తం తన శరీరమంతా సిలువ మోసాడు, ముళ్ళ కిరీటం వేయించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన ప్రేమలో ఉన్న గొప్ప త్యాగం అది. ఆమేన్, ఆమేన్. ఎవరి కోసం ఆయన త్యాగం చేశాడు? చెప్పండి గట్టిగా. ఎవరి కోసం? చెప్పండి గట్టిగా, చెప్పండి అమ్మా. మన కోసం. అంటే ఇక్కడి నుంచి చెప్తున్నారా? హార్ట్ఫుల్గా చెప్తున్నారా? ఎవరిస్తారు నీకోసం ప్రాణం? ఎవరిస్తారు? యేసయ్య ఒక్కడే ఇవ్వగలుగుతాడా? మిగతా అన్నీ కూడా దొంగ ప్రేమలే. ఐ లవ్ యూ అంటారు, నీ గురించి ఎవరైనా చెడుగా చెప్పగానే ఐ హేట్ యూ అంటారు. ఐ లవ్ యూ, నువ్వంటే ప్రాణం, నువ్వంటే ప్రాణం, నువ్వు లేకపోతే బ్రతకలేను, నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటారు. నీ గురించి ఎవరైనా బ్యాడ్గా చెప్పగానే నీ ముఖం కూడా చూడరు వాళ్ళు. ఆమేన్. ఈరోజు నిన్నుగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. నువ్వు కుష్టి రోగివైనా, నువ్వు మురికి కాలువ ప్రక్కన బ్రతుకుతూ ఓ మురికి వాడ పక్కన బ్రతుకుతున్న వ్యక్తివైనా, నీ దగ్గరికి వచ్చి నిన్ను హగ్ చేసుకొని నిన్ను అని ముద్దు పెట్టుకునే యేసయ్య మన యేసయ్య. కొట్టుగట్టిగా చెప్పడు హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఉంటుంది ఈ భూమి మీద ప్రేమ?
ఎవరికైనా ఉందా? ఈరోజు ప్రపంచం మొత్తం వెతికినా ఇటువంటి ప్రేమ దొరకదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సిలువానెక్కెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో, యేసు నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ, కై తిరిగి లేచెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో. చేరిరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా, తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత అన్నకుంటదా ఈ ప్రేమ? ఉంటుందా? సొంత అన్నకుంటదా? ఉంటుందా? ఉండదో. అన్న ఒక ఖచ్చితంగా తెల్ల బట్టలు వేసుకున్నాడంటే అబ్బో ఏంట్రు. అన్న కొత్త బట్టలు వేసుకున్నాడంటే తమ్ముడు. అన్న బైక్ కొన్నాడంటే తమ్ముడికి నిద్ర పట్టదిగా. తమ్ముడు కారు కొన్నాడంటే అన్నకు నిద్ర పట్టదు. ఇది ఈ లోకం ప్రేమ. వ్యర్థమైన ప్రేమలో నీ దగ్గర రూపాయి బిల్ల లేకపోతే నిన్నెవ్వరు లెక్క చేయరు, నిన్నెవరు లెక్క చేయరు. కానీ నీ దగ్గర ఏది లేకపోయినా నిన్ను ప్రేమించే ప్రేమ నా యేసయ్య ప్రేమ. కొట్టు గట్టిగా చెవులో, కొట్టు గట్టిగా చెవులో. హల్లెలూయా, హల్లెలూయా. కుష్టు రోగులను హగ్ చేసుకున్న దేవుడు ఒక్కరిని చూపెట్టండి ఈ లోకంలో. కుష్టు రోగుల దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకున్న దేవుడు, వ్యభిచారం చేస్తున్న సిస్టర్ దగ్గరికి వెళ్ళి క్షమించిన దేవుడు. ఆమేన్. వ్యభిచారం చేస్తున్నటువంటి సిస్టర్ని ఏమని పిలిచాడు తెలుసా? అమ్మా అన్నాడు. ఏమన్నాడమ్మా? అమ్మా. అంత గొప్ప దేవుడు నా దేవుడు. ఈ దేవుడు మనకెక్కడ దొరకడమ్మా. నీ దగ్గర నుంచి ఏది ఆశించే దేవుడు కాదు, నీ దగ్గర నుంచి డబ్బు ఆశించే దేవుడు కాదు, నీ దగ్గర ఏది ఆశించే దేవుడు కాదు. మన బాగు కోరుకునే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. కొట్టు గట్టిగా చెప్పులో. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నేర్పించిన ప్రేమ, మదర్ తెరీసా అమ్మ చేసిన పరిచర్య. ఖమ్మంలో ఒక అనాథాశ్రమం ఉంటుంది, రెగ్యులర్గా వెళ్తుంటాం మేము చేసే పరిచర్య కంటే 1000 రెట్లు గొప్ప పరిచర్య అది. మేము చేసే పరిచర్య కంటే 1000 రెట్లు గొప్పది అది. అసలు వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసే పరిచర్యలో నేను చేసేది అసలు పరిచర్య కాదు, అంత గొప్ప పరిచర్య వాళ్ళు చేస్తున్నారు.
అసలు వాష్రూమ్ పోతే వాష్రూమ్ కడుగుతున్నారు, మూతి దుడుస్తున్నారు, వాళ్ళు బెడ్ మీద ఇలానే ఉండిపోతారు. సమస్తం ఎవరు వాళ్ళు చేసేది? వివాహాలు చేసుకోకుండా వారి జీవితాలు దేవునికి సమర్పించి నన్స్గా ఉండిపోయి వివాహాలు చేసుకోకుండా ఒక్కొక్క చెల్లె, ఒక్కొక్క తమ్ముడు అసలు దాంట్లోకి వెళ్ళగానే గుండెలన్నీ పగిలిపోయినాయి. మేము చేసేది ఎంత వాళ్ళు చేసేదానికంటే అనిపించింది. ఈ కాళ్ళు ఇట్టుంటుంది, ఈ చేతులు ఇట్టుంటుంది, మూతి మొత్తం వంకర ఉంటుంది అంటారు. రేపో మాపో చనిపోయే వాళ్ళు. ఎంత గొప్ప పరిచర్య అండి. మార్నింగ్ టిఫిన్ పెట్టాలి వాళ్ళకి, మార్నింగ్ స్నానం చేపియాలా, సిరప్ వేయాలా, 2 గంటలకు ఒకసారి సిరప్ వేయాలా, మెడిసిన్ వేయాలా. అంత గొప్ప పరిచర్య. టైం టు టైం కన్న బిడ్డల వలె వారికి టాబ్లెట్స్, మెడిసిన్స్ ఇస్తూ పోషిస్తున్న ఒక ఖమ్మం ఒకటే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మదర్ తెరీసా సేవలు అందిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి తల్లిని కూడా ఈరోజు కన్వర్షన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం అండి. మనస్సాక్షి లేదండి. కులం పిచ్చి, మతం పిచ్చి ఈరోజు చాలా ఎక్కువైపోయింది సొసైటీలో. హల్లెలూయా. ఇప్పుడు నా ఆశ్రమంలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, నా ఆశ్రమంలో హిందువులు ఉన్నారు, నా ఆశ్రమంలో క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు బలవంతంగా ప్రార్థన చేయమని ఎవరిని అడగం మేము, వాళ్ళ ఇష్టం అది. మీరు ప్రార్థన చేస్తేనే ఇక్కడ ఉండాలి, మేము అలా ఎవరిని ఫోర్స్ చేయం. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఫోర్స్ చేసే పరిచర్య కాదు ఇది. ఏమండి, వాళ్ళకేం మతం ఉంటుందండి? మాటలు రాని వాళ్ళకి, కాళ్ళు చేతులు వంకరపోయిన వాళ్ళకి, బెడ్ రిటర్న్ అయిపోయినటువంటి వాళ్ళకి ఏం మతం ఉంటుందండి? ఏ కులం ఉంటుందండి? టైం టు టైం టాబ్లెట్ వేస్తున్నటువంటి ఆ చెల్లెమ్మది ఏ మతం, ఏ కులం? ఈరోజు నేను చెప్పగలను, యేసు క్రీస్తు ప్రభుల వారు చూపించిన ప్రేమను బట్టే ఈరోజు అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, వికలాంగుల అనాథ శరణాలయాలు, బ్లైండ్ స్కూల్స్ అన్ని రన్ అవుతుందంటే యేసయ్య ప్రేమ, యేసయ్య కరుణ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఈరోజు మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను కూడా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న అనాథ శరణాలయమైనా, భువనగిరి యాదాద్రి భువనగిరిలో ఉన్న అనాథ శరణాలయమైనా ఈరోజు మనము స్థాపించగలిగామంటే కేవలం యేసయ్య చూపించిన ప్రేమ, కేవలం యేసయ్య చూపించిన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నేను అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు నేర్చుకున్న ప్రేమ, నేను అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు నేను పొందుకున్న ప్రేమ, నేను అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు నా ముఖంలో ఆనందం కలిగిందో, ఒక షర్టు కొనిచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆనందం కలిగిందో, ఏ విధంగా నా బర్త్డే రోజు కేక్ కట్ చేసినప్పుడు ఆనందం కలిగిందో, అదే ఆనందం కొంతమంది జీవితంలో చూడాలని ఒక ఆశ నా జీవితంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. అలా చేస్తున్నాను కాబట్టి దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి దయ, దేవుడిచ్చినటువంటి గొప్ప సంకల్పం. ఎస్, ఈరోజు నేను చేస్తున్న పరిచర్యను దేవుడు చూశాడు కాబట్టే పుట్టినరోజు ఎప్పుడో తెలియని ఈ అమ్మ తేజ పుట్టినరోజు ఎప్పుడో తెలియని ఈ అమ్మ తేజ పుట్టినరోజున అనేక మంది నా పుట్టినరోజును జరుపుతున్నారు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. వారి సంఘాలలో, వారి అనాథ శరణాలయాలలో,
వారి ఇంట్లో కేక్ కట్ చేసి పంపిస్తున్నారు వీడియో. డాడీ నీ బర్త్డే మేము మా ఇంట్లో సెలబ్రేషన్ చేశాం. డాడీ మీ బర్త్డే మా ఇంట్లో సెలబ్రేషన్ చేశాం, మా ఆశ్రమంలో చేసినాం డాడీ. ఇంతకంటే నా జీవితానికి ఏం కావాలా? ఆమెన్. 100 మందిలో 1000 మందిలో ఒక 100 మంది నన్ను ద్వేషించే వాళ్ళు ఉంటే 900 మంది నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నా యేసయ్యకే మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక, కృప కలుగును గాక. ఇదంతా కూడా ఎవరు నేర్పించిన ప్రేమ? చెప్పండి గట్టిగా. యేసయ్య నేర్పించిన ప్రేమ. ఆయన ప్రేమనే, ఆయన దయనే, ఆయన కరుణనే, కేవలం ఆయన దయ. మనము యేసు క్రీస్తు బిడ్డలమని చెప్పుకోవడం, మనం చెప్పుకోవడం కాదు, మనలో ఉన్న ప్రేమ. హల్లెలూయా. మనలో ఉన్న ప్రేమ. ఈయన క్రీస్తు బిడ్డ అని చెప్పాలా? ఎవరు చెప్పాలా? చెప్పండి. అన్యులు చెప్పాలా? ఎవరు చెప్పాలా? అన్యులు చెప్పాలా? వీళ్ళు యేసు క్రీస్తును నమ్ముకున్నారు కాబట్టి వీరిలో ఇటువంటి ప్రేమ, ఇటువంటి దయ, జాలి ఇవి లేకుండా నువ్వు ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా వ్యర్థమే. పునరుద్ధానపు శక్తిని నువ్వు అనుభవించలేవు. కొట్టు గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అనగానే ప్రపంచానికి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? చెప్పండి తల్లులో. యేసయ్య అనగానే ఏం గుర్తుకొస్తుంది? లవ్, ప్రేమ గుర్తుకొస్తుంది. ఆ ప్రేమ సూపర్ మార్కెట్లలో దొరకదు. ఆ ప్రేమ ఎక్కడ దొరకదు. ఆ ప్రేమ నా యేసయ్య దగ్గరే దొరుకుతుంది. కొట్టు గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమతో నింపబడ్డాడు గనుకనే మరణం కూడా ఆ ప్రేమను ఆపలేకపోయింది. ఆమెను చూద్దామా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై మరణించాడు, సమాధిలో ఉంచబడ్డాడు. కానీ మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక తొలగించి, హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. సమాధి ఆయనను ఆపలేకపోయింది, మరణము ఆయనను ఆపలేకపోయింది. హల్లెలూయా. చివరికి సమాధికి అడ్డుగా పెట్టినటువంటి రాయి కూడా ఆగలేదు. కొట్టుగట్టిగా చబలో. హల్లెలూయా. మరణం ఆయనని బంధించలేదు. ఎందుకంటే తెలుసా? ఆయన జీవమునకు మూలం. ఆయన నా దేవుడు జీవము కలిగిన దేవుడు. నా దేవుడు సర్వ సృష్టికర్త, సజీవుడు. చెప్పండి ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని బంధించలేదు కాబట్టి నిన్ను కూడా బంధించలేడు వాడు. చెప్పండి గట్టిగా. మిమ్మల్ని కూడా బంధించలేడు వాడు. బంధిస్తాడా? చెప్పండి గట్టిగా చెప్పండి. బంధించలేడు. ఆ సాతాను గాడు బంధించలేడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఆ పునరుద్ధానపు శక్తితో నువ్వు నింపబడాలి అంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి. దేవుని శక్తి నీలో నింపబడాలి అంటే దేవుని కరుణ నీలో ఉండాలి. అరే యేసుక్రీస్తు వంశం మనమంతా, ఆమునా కాదా? చెప్పండమ్మా. యేసుక్రీస్తు వంశం అన్నప్పుడు ఆ వంశానికి తగ్గట్టుగా కొన్ని భావాలు కనపడాలి. ఆ వంశానికి తగ్గట్టు గుణాలు కనపడాలి. కనపడాలా వద్దా? చెప్పండి గట్టిగా. ఎప్పుడు చూసిన కుళ్ళు, ఎప్పుడు చూసిన కుతంత్రాలు, ఎప్పుడు చూసిన అబద్ధాలు, ఎప్పుడు చూసినటువంటి ఇవి వద్దు. ప్లేన్ హార్ట్ ఉండాలి. అరే సిలువలో ఇలా వేలాడుతూ ఉన్నాడు యేసయ్య. ఎలా వేలాడుతున్నాడు?
ఇలా వేలాడుతూ ఉన్నాడు. అంటే బరువంతా కూడా మేకుల మీదనే ఉంది. ఇలా వేలాడిపోయాడు శక్తి లేక. హల్లెలూయా. ఇలా వేలాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి ఆ శీలతో ఇలా కడుపులో పొడుస్తాడు. రక్తానికి బదులు ఏమొస్తుందమ్మా? చెప్పండి అమ్మా, ఏమొస్తుంది? ఇలా అంత ఓపిక క్షీణించిపోయింది. ఓపిక లేదు. రక్తమంతా ధారబోసేశాడు. రక్తమంతా ధారబోసేశాడు. అంత ధారబోసినా కానీ హల్లెలూయా, రక్తానికి బదులు వాటర్ వస్తుంటే అయినా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. అరే, ప్రాణం తీయాలని చూసిన వాళ్ళు ముఖం మీద ఉమ్ము వేసిన వారిని క్షమించాడు. శీలతో ఇలా పొడిచిన వారిని క్షమించాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొరడాలతో కొట్టిన వారిని క్షమించాడు. ఉమ్ము వేసిన వారిని క్షమించాడు. హల్లెలూయా. ఉమ్ము వేసిన వారిని క్షమించాడు. కొరడాలతో కొట్టిన వారిని క్షమించాడు. ముళ్ళ కిరీటం వేసిన వారిని క్షమించాడు. సొంత చెల్లిని క్షమించలేవా నువ్వు? సొంత తమ్ముడిని క్షమించలేవా నువ్వు? నవమాసాలు మోసి కని పెంచిన నీ తల్లిని నువ్వు క్షమించలేవా? తండ్రిని క్షమించలేవా? కన్న బిడ్డను క్షమించలేవా? నీ కన్న కూతురు, కన్న కుమారుడు తెలిసి తెలియక చిన్న తప్పు చేస్తే క్షమించలేవా? ఎన్ని ప్రార్థనలు చేసిన దండగా క్షమాపణ నీలో లేకపోతే, క్షమాపణ నీలో లేకపోతే, ప్రార్థన నీలో లేకపోతే, క్షమించే గుణము నీలో లేకపోతే ఎంత ప్రార్థన చేసినా దండగా. ఈస్టర్ పండగ, ఓ కొత్త బట్టలు, కొత్త హంగామా, ఓ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ బ్రదర్, హ్యాపీ ఈస్టర్ సిస్టర్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్. నో! నిజమైన రిజరెక్షన్ ఏంటిదో తెలుసా? నిజమైన ఈస్టర్ ఏంటిదో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. అదే నిజమైన రిజరెక్షన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితోనికి సంబంధం లేదు. నీకు దేవునికి సంబంధం ఉండాలి. నీకు నీ దేవునికి కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ ఉండాలి అంటే నీలో తగ్గింపు జీవితం ఉండాలి. ఆత్మ అని నీ మీద ఉంచిన వారిని కూడా నువ్వు క్షమించే దమ్ము నీలో ఉండాలి. దమ్ము ఏంటిదండి? దమ్ము. మొగతనం ఏంటిదండి? మొగతనం. రేయ్, నువ్వు మొగోడివైతే రారా రేయ్. నిజమైన మొగతనం ఏంటిదో తెలుసా? నిజమైన దమ్మేంటో తెలుసా? నీ ముఖం మీద ఉమ్ము వేసిన వారిని నవ్వుతూ ఐ లవ్ యూ బ్రదర్ అని చెప్పగలగాలి. హల్లెలూయా. అది నిజమైన మొగతనం, నిజమైన దమ్ము. అంటే నిన్ను తిట్టిన వారు, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు, నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నవారు నవ్వుతూ ఐ లవ్ యూ బ్రదర్ అని చెప్పాలా. నువ్వు నాకెంత కీడు చేసినా రేపటి దినాన అది మనకేం జరుగుతుంది? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళుంటేనే మనం గమ్యానికి చేరగలుగుతాం. ఆమెన్. వాళ్ళుంటేనే మనం గమ్యానికి చేరగలుగుతాం. వాళ్ళు ఉండాలా, గొలియాతులు ఉండాలా. గొలియాతులు లేకపోతే దావీదుకి సింహాసనం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దీన సేవకునిగా నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ఇటు చూడండి అందరూ, నేను బ్రతిలాడుతున్నాను, మీ అందరినీ బ్రతిలాడుతున్నాను. మీ అందరికీ 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. మీ జీవితంలో శత్రువు అనేవాళ్ళు ఉండడానికి వీలు లేదు. వాళ్ళతో మాటలు లేవు, వీళ్ళతో మాటలు లేవు అనే పదము మనలో ఉండడానికి వీలు లేదు.
క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు కుమారుడిగా, క్రీస్తు కుమార్తెగా నువ్వు బ్రతకాలి అనుకుంటే, యేసయ్య దగ్గర నీకు స్థానం కావాలి అంటే అందరితో సమాధాన పడాలి. హల్లెలూయా. సమాధానపరుచువారు ధన్యులు, వారు యేసయ్య కుమారులుగా పిలువబడతారు. ఆమేనండి. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు కళ్ళు మూసుకో ఒకసారి. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. అడుగడుగున రక్త బిందువులే, అడుగడుగున కొరడ దెబ్బలే, నా యేసుకు ముల్ల కిరీటం, భుజములపై సిలువ భారం, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అంత గొప్ప త్యాగము చేసిన దేవుని కుమార్తెగా, కుమారుడిగా నువ్వు పిలువబడాలి. ఆశుందా? నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా అని పిలువబడాలని ఒక ఆశ, తృష్ణ నీలో ఉంటే ఒకటే, నీ గుండె మీద మచ్చలు పొరలు ఉండొద్దు. ఎవ్వరు నీకు ఈర్ష్య ఉండకూడదు. ఎవ్వరు నీ మీద, అంటే నీ ముందు ఎవరు, అందరూ ప్లేన్గా కనపడాలి. నీ శత్రువులు అనేటోళ్ళే ఉండకూడదు. నేను వాళ్ళతో మాట్లాడను అన్నయ్య, వీళ్ళతో మాట్లాడాను అన్నయ్య, వాళ్ళతో మాట్లాడానంటే నువ్వు లూసిఫర్ బిడ్డవే. నువ్వు దేవుని బిడ్డవైతేగా. నువ్వు ఎవరివైనా కావచ్చా, నీ మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకలా మాట్లాడితే నీ ప్రార్థన వ్యర్థమే. నీ ప్రార్థన వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. అలా ఉంటే నీ పిల్లలకు శాపం, నీ పిల్లలకు దీవెన కాదు. నీ పిల్లలు దీవించబడాలంటే నువ్వు అందరితో సమాధాన పడాలి. ఈరోజు నీ కోసము కాకపోయినా, నీ కోసం కాకపోయినా, నీ కోసం కాకపోయినా, నీ పిల్లల కోసం, నీ పిల్లల కోసం కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకోండి. అన్నా నాకు వాళ్ళతో మాట లేదన్నా, వీళ్ళతో మాట లేదన్నా, వీళ్ళతో మాట లేదు అన్నా, ఇన్ని తిట్లు తిట్టిందన్నా, ఇంతగానం టార్చర్ పెట్టారన్నా, నా వల్ల కాదన్నా అనుకుంటే నువ్వు దీవెన పొందుకోవడం కూడా నీ వల్ల కాదు. అందరితో సమాధానపడు, అందరితో సమాధానపడు, అందరితో సమాధానపడు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు ఎవరితో మాట్లాడట్లేదో దేవుడు వాళ్ళను చూపిస్తున్నాడు. ఈ రిజరక్షన్ డే రోజు, ఈ పునరుత్థానపు దినము రోజు, పునరుత్థానపు శక్తి, పునరుత్థానపు శక్తి, ఈ పునరుత్థానపు శక్తి నువ్వు అనుభవించాలి అంటే నీ శత్రువులు ఎవ్వరు ఉండకూడదు. నీకు కీడు చేసిన వాళ్ళకు నువ్వు మేలు చేయి, నువ్వు కీడు చేసిన వాళ్ళకు మేలు చేయి. నా దేవుడు నిన్ను నిండారుగా దీవిస్తాడా. ఎన్ని రోజులు కోల్పోయిన దీవెనలు మెండుగా నువ్వు పొందుకుంటావు. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన పరచువారు, చెప్పండి అమ్మా, అమ్మ ఇటు చూడండి అందరూ. సమాధాన పరచువారు ధన్యులు, వారు. చెప్పు ఉషా, ఎవరితో మాట్లాడాలి? నీకెవరు, ఎవరు లేరా నీకు? అందరితో మాటలు ఉన్నాయా? అందరితో వరల్డ్ కప్ ఇవ్వాలా మీ ఇద్దరికి?
హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. చెప్పు బిడ్డను. అందరితో మాట్లాడుతున్నా, అందరితో. బ్రదర్ మీరు అందరితో మాట్లాడుతున్నావా? ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడు. విజయం నీకు తొందరలోనే రాబోతుంది. ఆమేనండి. విజయం మనం తొందరగా దేరుకోవాలంటే ఇక్కడ అసలు ఏముండకూడదు. ఆమేన్. ఏమంటారు? డాడీ వాడు అట్లా చేసిండు, ఇట్లా ఎన్నైనా చేయనిరా నువ్వు దీవించబడాలంటే. అవమానపరచడు. ఆమేన్. అవమానపరుస్తాడా? నువ్వు గమ్యానికి చేరాలంటే వాళ్ళే. ఆమేనండి. ఒకటే, ఈరోజు ప్రేయర్ అయిపోయిన తర్వాత వీలైతే డబ్బులు ఖర్చు అయినా కానీ ఒక స్వీట్ బాక్స్ కొనేసేయండి. ఆమేన్. స్వీట్ బాక్స్ కొనిచ్చి, వాళ్ళు అన్యులైనా పర్లేదు, క్రైస్తవులైనా పర్లేదు, స్వీట్ బాక్స్ కొనిచ్చివు. ఏంటిదంటే ఎందుకో ప్రేరేపణ కలిగింది, ఇవ్వాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇగో ఒకసారి మా చిన్నమ్మ ఇక్కడ ఉన్నారు, ఒకసారి లేచి నిలబడమ్మా. సుశీలమ్మ ఒకసారి లేచి నిలబడు. హల్లెలూయా. ఇగో సుశీలమ్మ, మా ఊర్లో ఇటు చూడండి, ఇంకా చాలు. మా ఊర్లో కొంతమంది నా పతనాన్ని కోరుకుంటారు. అయితే నేనేం చేస్తా తెలుసా? ఇల్లంది వెళ్ళేటప్పుడు స్వీట్ బాక్స్ కొంటా, లెక్క వేసుకుంటా. నేను బ్లెస్సి మమ్మీ లెక్క పెట్టుకోండి కొంటా. ఎవరైతే నన్ను తిట్టారని చెప్తారో, వాడు వేస్ట్ గాడు, వాడు వీడు, వాళ్ళకంతా అమెరికా నుంచి వస్తాయి, అది వస్తాయి, వాడు పెద్ద వేస్ట్ గాడాడు, అది ఇదని అంటారు కదా. మళ్ళీ మా చిన్నమ్మకి వినపడేటట్టే చెప్తారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే మాట్లాడతారో, క్రిస్మస్ పండగనా, లేకపోతే న్యూ ఇయరా, లేకపోతే నేను ఎప్పుడు ఫాస్టింగ్ నుంచి బయటికి వచ్చిస్తానా, అప్పుడు వెళ్ళి కాకినాడ కాజా దొరుకుతుంది, అమలాపురం పోయినప్పుడు రిటర్న్లో దొరుకుతుంది అనమాట. మంచిగా ప్యాకింగ్ చేసుకున్నాం, కేజీ బాక్సెస్ మంచిగా ప్యాక్ చేసుకొని నెక్స్ట్ రోజే ప్రోగ్రాం పెట్టుకుంటా. పోయి వాళ్ళకి ఇస్తుంటే, ఇగో ఈమె ఇట్లా చూస్తుంది నాకెళ్ళి, ఏం చేస్తానా? ఎవరు? ఇప్పుడు మీరు చూసిన అమ్మ. ఏం చేస్తాను? నీకు అసలు బుద్ధి ఉందా? ఏమైందమ్మా? ఏంటండి? వాళ్ళు నిన్ను ఎట్లా తిడతారో తెలుసా? వాళ్ళు అట్లా తిడుతున్నారు కాబట్టి నేను ఇస్తున్నా. ఆమేనండి. వాళ్ళు నిన్ను ఎట్లా తిడుతున్నారు తెలుసా, ఎట్లా మాట్లాడుతున్నారు తెలుసా? నాకు రగిలిపోతుందంటది ఈమె, నాకు కోపం వస్తుంది. అర్థమవుతుందా అమ్మ? ఓ అమ్మ, వాక్యం అర్థమవుతుందా? ఎందుకు ఇస్తాను తెలుసా? అసలైన ఆశీర్వాదం అక్కడే ఉంది. హల్లెలూయా. అసలైన దీవెన అక్కడే ఉంది. వాళ్ళకెందుకు ఇస్తావు, వీళ్ళకెందుకు ఇస్తావు అని చికాకు పడుతుంది నా మీద. పాపం ఆమెకేమో దేవుడి గురించి తెలియదు. పాపం 100 సార్లు చెప్తా నేను, అమ్మ తేజ అనబడే నేను. ఇక్కడ ఏముండాలి? తెల్ల కాగితం ఉండాలి, మచ్చలు పొరలు ఉండొద్దు, గీతలు ఉండకూడదు. అందరినీ సమానంగా ప్రేమించాలి. హల్లెలూయా. అత్తమ్మను ఒకేలా ప్రేమించాలి, తల్లిని ఒకేలా ప్రేమించాలి. ప్రార్థన పర్రాలైతే అట్లనే చేస్తుంది. ఆమేనండి. ప్రార్థన పర్రాలైతే అట్లనే చేసేస్తుంది. తల్లిని ఒకేలా ప్రేమిస్తుంది, అత్తమ్మను ఒకేలా ప్రేమిస్తుంది, తండ్రిని ఒకేలా ప్రేమిస్తుంది, మామయ్యను ఒకేలా ప్రేమిస్తుంది. నువ్వు ప్రార్థన పరురాలివైతే నీ అత్తమ్మను అంతే ప్రేమించాలి.
ప్రేమించాలి, నీ మామయ్యను అంతే ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను అంతే ప్రేమించాలి. అలా ప్రేమిస్తేనే నీకు దీవెన. నువ్వు సంఘములో ఎంత పరిచర్య చేసినా, ఎంత కన్నీరు కార్చినా దీవెన రాదు. యేసు క్రీస్తు నీ దేవుడెవరో తెలుసా? యేసు క్రీస్తు అనే పదానికి, ఈ ప్రపంచానికి ప్రేమ అనే పదాన్ని పరిచయం చేసిన దేవుడు యేసయ్య. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈ రిజరక్షన్ డే రోజు, ఈ పునరుత్థానము దినము రోజు ఒకటే లవ్ మనలో ఉండాలి. అన్నా నువ్వు ఏదని చేయి, వాళ్ళతో మాట్లాడానన్నా, వీళ్ళతో మాట్లాడానన్నా. మా కెన్నిగాడు చిన్న బాబు ఉన్నాడు, వాడు అరే వాళ్ళకి పోయి సారీ చెప్పండి అంటాడు. అరే వాళ్ళకి పోయి సారీ చెప్పరా అంటే అంతేనా? పోయి ఆ అక్కకు పోయి సారీ చెప్పరా అంటే ఇవన్నీ లూసిఫర్ వేషాలు. ఇవి ఉంటే మనం దీవించబడలేం. పాపం వాడికి ఏం తెలియదు, చిన్నపిల్లోడు. పెద్దోళ్ళమైన మన దగ్గర ఆ లక్షణాలు ఉండడానికి వీలు లేదు. ఒకటి పతనము వాళ్ళకి దీవెన, ఒకరి హాస్పిటల్ పాలైతే వాళ్ళకి దీవెన, ఒకరికి యాక్సిడెంట్ అయితే దీవెన, ఒకరికి కోర్టు పాలైతే దీవెన, ఒకరు కోర్టుకు వెళ్తే దీవెన, వాళ్ళకు ఆనందం, వాళ్ళకు సంతోషం. ఛీ, వీళ్ళు దేవుని బిడ్డలేంది? లూసిఫర్ సంతానం ఇదంతా. లూసిఫర్ సంతానం. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఆ గుణము, అటువంటి లూసిఫర్ గుణము నీలో ఉంటే నువ్వు మందిరానికి రావడం దండగా. వేస్ట్ ఆఫ్ టైం. యేసయ్య ప్రేమ నీలో ఉండాలి. నీ పిల్లలే నేర్చుకుంటారు నీ దగ్గర నుంచి. ఛీ, మా మమ్మీ ఇంత బ్యాడా, మా డాడీ ఇంత బ్యాడా, మా తమ్ముడు ఇంత బ్యాడా, మా అన్నయ్య ఇంత బ్యాడా. ఛీ, వాళ్ళు పైకి చెప్పకపోయినా లోపట అనుకుంటారు, లోపట అనుకుంటారు. నిజంగా చెప్తున్నాను, యేసయ్య ప్రేమ మనలో కనపడాలి. హల్లెలూయా. యేసయ్య ప్రేమ కనపడాలి. ఈరోజు ఇంటికి కోడలమ్మ వచ్చిందంటే ఎలా ఉండాలి తెలుసా? ఓ గంటలు గంటలు మోకరించి ప్రార్థన చేస్తున్నాగో, ఏం చేస్తుంది? బైబుల్ చదువుతుందాగో. అంత ఓవరాక్షన్ చేసేటోళ్ళు మనకు వద్దులే, కానీ ప్రేమించేటోళ్ళు కావాలి. ఆమెనండి. ఏం కావాలి? ఆర్కే ప్రేమించేవారు కావాలి. భర్తనే ఏ విధంగా అయితే ప్రేమిస్తుందో, భర్త తల్లిని కూడా అదే ప్రేమతో ఉండాలా. భర్త తండ్రిని ప్రేమించాలా, వారి కుటుంబాన్ని ప్రేమించాలా, వారి బాగోగులను కోరుకోవాలా, వారి తల్లిదండ్రులను ప్రేమించాలా, తన కన్న తల్లిదండ్రులను కూడా చూడాలి. ఈరోజు అబ్బాయిలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూడడంతో పాటు అత్త మామను కూడా చూడాలి. సమానమైనటువంటి ఇట్లా 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 ఏ రిపోర్ట్ అది? ఈసీజీ రిపోర్ట్ లాగా ఇట్లా ఇట్లా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. పాట హల్లెలూయా. ఏముండాలి? ప్రేమ. చెప్పండి మమ్మీ, చెప్పండి. అన్నయ్య, నేనైతే మౌనికను ప్రేమిస్తా, నేను ఇంకొకరిని ప్రేమిస్తా, ఆ అక్కనైతే ప్రేమించా, ఆ అక్కనైతే మాట్లాడా, నేను ఈ ముగ్గురితోనే ఉంటా. ఎవరు? ఉషా, ఇంకెవరు? ఈ బుజ్జి పేరేంటి? కవిత, జయశ్రీనా? జయశ్రీ, ఇంకొక శ్రీ, మీ నలుగురేమే ఉంటాం. దిస్ ఇస్ నాట్ ఏ క్రిస్టియన్. ఇది క్రైస్తవుల పద్ధతి కాదు. ఏరా ప్రసన్న, ఇది నువ్వు చాలా మంచోడివిరా. నేను చెప్తానుగా, వాడిని మెచ్చుకోవాలి ఈరోజు అంటే. శాలెం బ్రదర్ ఏమన్నాడు తెలుసా?
నువ్వు ఎవరినైతే మెచ్చుకుంటున్నావు వాళ్ళ మీద లూసిఫర్ అటాక్ చేస్తుంది. ఆమె అందుకని మెచ్చుకోకన్నాడు, కానీ మెచ్చుకుంటున్నా. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. మాతో పాటే ప్రయాసపడుతున్నాడు. కృప కలుగును గాక. ఈరోజు నేను ఒక విషయం చెప్పి ముగించేస్తాను. ఇంకా యేసయ్య చనిపోయాడు, కానీ ఇన్ని లక్షల మంది ఆరాధిస్తున్నారండి. యేసన్న గారు చనిపోయారు, ఇంతమంది ఆయన గురించి చెప్పుకుంటున్నారేంటి. మదర్ తెరీసా అమ్మ చనిపోయింది, ఇంతమంది చెప్పుకుంటున్నారేంటి. అది బతుకంటే. నిజమైన బతుకోవడం ఏం తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ పేరు బ్రతికే ఉండాలా, అదే నిజమైన బ్రతుకంటే. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన బ్రతికే ఉండాల పేరు. ఆమేన్. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అరే ఆయనను ఒక్కసారన్నా ముట్టాలరా, ఆయన పాడని ముట్టాలరా, ఒక్కసారన్నా ఇలా భుజాలు వేయాలరా అని పోటీలు పడాలా. అది జీవితం అంటే. వాడు చచ్చింది మేలైందిరా, ఆమె చచ్చిందే మేలైందిరా. అమ్మో, ఆమె మామూలు గయ్యాలది కాదరా. ఇది అవసరమా? అమ్మ తేజ అనబడే నేను ఒకటేసారి పుడుతున్నా, ఒకటేసారి చెప్పండి, ఒకటేసారి పుడుతున్నా, ఒకటేసారి చనిపోతున్నాను. ఈ లోకానికి మళ్ళీ నేను రాను. వచ్చిన ఈ జీవితంలో మంచి పేరుతో చనిపోవాలి. ఆమేనండి, ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ పరిచర్య నేను చేయగలుగుతున్నానంటే కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు నా పరిచర్యలో. లలిత మళ్ళీ నిల్చో, ఆ బిడ్డను ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి అమ్మా. హల్లెలూయా. నువ్వు చేసే పరిచర్య నీ పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. దేవుని సన్నిధిలో ఈ పులిపిటి దగ్గర నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తున్నాను. ఆమేన్. నా మనసు గెలుచుకుందండి తను. నా ఆశ్రమంలో ఎవ్వరికి అనారోగ్యం వచ్చినా, మొన్న కుమార్ అంకుల్కి ఫుల్ విరోచనాలు. ఆయన ఎవరో, ఎక్కడ పుట్టాడో, ఏ తల్లి కన్నదో, ముంబై నుంచి వచ్చాడు ఆయన, మన ఆశ్రమంలో జాయిన్ అయ్యాడు. నేను ఖర్చులకు అటు ఇటు ఇస్తున్నాను, మీటింగ్ల చుట్టూ తిరుగుతున్నాను, కానీ కన్న కూతురు కూడా చెయ్యని పరిచర్య. ఆయన వాష్రూమ్కి వెళ్తుంటే 4 దినములు శుభ్రం చేస్తూ పరిచర్య చేసింది. ఆ బిడ్డను దేవుడు దీవించును గాక. హల్లెలూయా. రాఘవయ్య ఉన్నాడు ఇక్కడ. రాఘవయ్య లేచి నిల్చో. ఒక తమ్ముడి వలె హాస్పిటల్లో తనకు చాకిరీ చేస్తూ ఎవరికేమైనా ఈ బిడ్డ నిలబడుతున్నాడు. మీరు చేసే పరిచర్య తప్పక మీకు సకల సమృద్ధి, ఆయుర ఆరోగ్యాలతో మీరు నింపబడుదురు గాక. కృప కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. అటువంటి వాళ్ళు ఉంటేనే పరిచర్య ముందుకు నడుస్తుంది, లేదంటే రన్ అవుతుందా? ఈరోజు నా బర్త్డే అండి, నిన్న బర్త్డే. సో ఈరోజు కూడా నా పిల్లలు చేస్తున్నారు. అయితే ఈరోజు నా బర్త్డేకి ఎక్కడో ముక్కు ముఖం తెలియని బిడ్డలు నన్ను కన్న కొడుకుగా స్వీకరించి, బిడ్డా నీ బర్త్డే కాబట్టి ఈరోజు సంఘానంతటికి భోజనం పెట్టు, చికెన్ పెట్టు, ఫ్రైడ్ రైస్ పెట్టు, ఇదిగో నేను డబ్బులు పంపిస్తున్నానని చెప్పి డబ్బులు పంపించి ఇంతమందికి ఈరోజు భోజనాలు పెట్టారు. వాళ్ళు ఎక్కడ పుట్టారో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు దూర ప్రాంతం నుంచి వాళ్ళు నన్ను ప్రేమిస్తున్న విధానం అద్భుతం, అద్భుతం, అద్భుతం. ఒకటి చెప్తున్నాను కదా, నా ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళ కోసం అయితే ప్రార్థిస్తాను, తప్పక ప్రార్థిస్తాను. వారిని, వారి కుటుంబాన్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా,
అందుకనే యేసయ్య ప్రేమతో నింపబడితే ఆ ప్రేమ మనకు తిరిగి వచ్చేస్తుంది. నాన్న ఏం తిరిగి వస్తుంది? జామ పండు నాటితే ఏ పండు కాస్తుంది? కూర్చోబెట్టాను. పత్తి నాటితే పత్తి, ద్రాక్ష నాటితే గిన్నెర చెట్టు రాదు కదా, ఏమొస్తుంది? సుధాకర్ బ్రదర్ బోలో ఏమొస్తుంది? ద్రాక్ష వస్తుంది. ఏది విత్తితే అదే వస్తుంది. ప్రేమను విత్తితే ప్రేమే వస్తుంది. విత్తు, వాళ్ళెంత పెద్ద నీ పతనాన్ని కోరుకునే వాళ్ళైనా విత్తు, తప్పక నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడువడు. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టాల బిగ్గరగా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందుని చేయి విడుచునా, దాటించునా, దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయుడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టాలా? మానుడైన వాడు అవమాన. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. పుటమి ఎరుగని నా దేవుడు నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. రెండు చేతులు పైకి లేపు. నేను ఒక్క విషయం చెప్పి ముగించేస్తా. ఒక్కసారి చూడండి. వాళ్ళు చేయబట్టి ఓడిపోయాను, వీళ్ళు చేయబట్టి ఓడిపోయాను, వాళ్ళు లేరు కాబట్టి ఓడిపోయాను, వీళ్ళు లేరు కాబట్టి ఓడిపోయాను. ఇవన్నీ వేస్ట్ మాటలు. మన ఓటమికి కారణం మనమే. పిసలో మన పిల్లల శాపానికి కారణం మనమే. నువ్వు మండు, నువ్వు ప్రార్థన చేయి, కన్నీరు కార్చు. మా జీవితంలో నిజంగా కొన్నిసార్లు నాకు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అయిపోతూ ఉంటే వెంటనే దేవుడు పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుని కొరకు అన్నిటిని విడిచిపెడతామో దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఆమెన్, హల్లెలూయా. ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఘనమైన కార్యాలు జరగాలంటే ఒకటే క్రైస్తవునికి ఇక్కడ ఏం కావాలా? తెల్ల కాగితం.
ఈ తెల్ల కాగితం నీ హృదయానికి ఉంటే ఏ మచ్చలు, ఏ పొరలు, ఏ అక్క, ఏ చెల్లి, ఏ తమ్ముడు, ఎవ్వరు శత్రువులు ఉండొద్దు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడవాలి అంటే ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యము జరిగిస్తాడు. ఒక తీర్మానం తీసుకో. ఇక శత్రువులు అనేటోళ్ళే ఉండకూడదు. నీ చెంప మీద కొట్టిన వాళ్ళైనా, నీ గుండె మీద కొట్టిన వాళ్ళైనా క్షమించేసేయి. నీ జీవితం మీద కొట్టాలని చూసిన వాళ్ళైనా వదిలిపెట్టేసాయి. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. దేవుడు నీ కన్నీరును తుడవబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఎవరు కళ్ళు తెరవద్దు, యేసయ్య వైపు మాత్రమే చూడండి. చప్పట్లు కొడదాం, చప్పట్లు. ఎవరు కళ్ళు తెరవద్దు, యేసయ్య వైపు చూద్దాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే మయ్యున్నాను నీ కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. నీ బ్రతికి కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. అవునయ్యా, ఏ అర్హత మాలో లేదయ్యా, కానీ ఏ యోగ్యత మాలో లేదయ్యా, కానీ మమ్మల్ని ప్రేమించావయ్యా. ఎవరు కళ్ళు తెరవకుండా ఈరోజు చూడని వారెందరో, కానీ మనల్ని సజీవ లెక్కలో దేవాతి దేవుడు కాచి కాపాడాడు. చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు, రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, యేసయ్యా, యేసయ్యా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనమున చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనమున చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా.
ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను. థ్యాంక్ యూ లార్డ్. కృపయే కృపయే ఉన్నానంటే, కృపయే కృపయే నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అవునయ్యా, అవునయ్యా, ఏ అర్హత మాకు లేదయ్యా, కానీ మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని కాచి కాపాడావయ్యా. ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తూ, అయ్యా ఏ అర్హత మాలో లేదయ్యా, మమ్మల్ని కాచి కాపాడావు. శ్రమలు శోధనలు మమ్మల్ని ఆవరించాయి ప్రభువా. యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలపరచితివే. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే. ప్రతి ఒక్కరం కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే, ప్రతి ఒక్కరం కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే, ప్రతి ఒక్కరం కృపయే కృపయే. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి, అయ్యా కేవలం బ్రతికి ఉన్నామంటే నీ కృప నాయన. ఏ యోగ్యత మాలో లేదయ్యా యేసయ్యా. కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే కృపయే. అవునయ్యా, కేవలం నీ కృప, కేవలం నీ కృప నాయన. అయ్యా కేవలం నీ కృప నాయన. కేవలం నీ కృప,
కేవలం నీ కృప నాయన. అయ్యా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించావయ్యా. 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 అయ్యా, నన్ను లేవనెత్తయ్యా. అయ్యా, నన్ను లేవనెత్తు ప్రభువా. రెండు చేతుల పైకి లేపి నా పిల్లల్ని కాపాడయ్యా. ఈ రోజున్న వాళ్ళు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు వస్తారో లేదో తెలియదు. అయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. చేతుల పైకి లేపి స్తుతులు చెల్లించు. అయ్యా, నా భర్త జీవితంలో అద్భుతం జరగాలి. నా భర్త జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. నా పిల్లల జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. ఏడువు, కన్నీరు కార్చు. అయ్యా, నువ్వు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. అయ్యా, ఈ అనాథని పట్టుకొని ఇంతలా దీవిస్తున్నావయ్యా. ఈ అనాథని పట్టుకొని ఇంతలా దీవిస్తున్నావు. ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలయ్యా, ఎన్నో ఓటమి అనుభవాలు. కానీ మమ్ములను సజీవ లెక్కలో కాచి కాపాడావు. నీ కృపకు నేను యోగ్యుడిని కాదయ్యా. నీ కృపకు వందనాలయ్యా. ఆకలితో అలమటించిన నా జీవితం, అనాథగా బ్రతికిన నా జీవితం ఈరోజు నా జీవితంలో గొప్ప అద్భుతాలను జరిగిస్తున్నందుకు వందనాలు అయ్యా. నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. మీరిచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలయ్యా. మీరిచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలయ్యా. మీరిచ్చిన పిల్లలను బట్టి వందనాలు. మీరిచ్చిన అనాథ శరణాలయాన్ని బట్టి వందనాలు. మీరిచ్చిన పరిచర్యను బట్టి వందనాలయ్యా. అయ్యా, కుటుంబం అయ్యా, మా సంఘాన్ని బట్టి వందనాలయ్యా. మా పరిచారకులను బట్టి వందనాలయ్యా. వందనాలయ్యా, 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 వందనాలయ్యా. ఏ పాటి వాడిని ప్రభువా నేను? ఏ పాటి వాడినయ్యా? నన్ను ఇంతలా దీవిస్తున్నావయ్యా. ఏ పాటి వాడినయ్యా? నేనే పాటి వాడినయ్యా. అయ్యా, నీ కొరకు నమ్మకంగా నేను బ్రతకాలయ్యా. అయ్యా, నీ కొరకు నేను నమ్మకంగా బ్రతకాలయ్యా. అయ్యా, అనాథగా బ్రతికిన నా జీవితంలో నువ్వు చేస్తూ వస్తున్న అద్భుతములను బట్టి వందనాలు అయ్యా. అయ్యా, ఈరోజు ఇంత ప్రేమను పొందుకుంటున్నానంటే కేవలం నీ కృపయ్యా, నీ కృపయ్యా, నీ కృపయ్యా, నీ కృపయ్యా. యా, కేవలం నీ కృప. కూటికి గతి లేని నేను ఈరోజు ఇంతమందికి భోజనాలు పెట్టగలుగుతున్నానంటే కేవలం నీ కృప నాయనా. నీ కృప, నీ కృప, నీ కృప. అయ్యా, నీ కృపకు నేను యోగ్యుడిని కాదయ్యా. కానీ నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ కృప నేను కోల్పోవద్దయ్యా. ఈ కృప నాకు కావాలయ్యా. అయ్యా, ఇంకా నాకు కృప కావాలయ్యా. లక్షల మందిని పోషించే కృపతో నింపండి అయ్యా. వేల మందిని పోషించే కృపను దయచి కృపతో యోగ్యుడయ్యా. పండితాపురం సంఘాన్ని బట్టి వందనాలయ్యా. కొత్తగూడెం సంఘాన్ని బట్టి వందనాలయ్యా. జరుగుతున్న దేశంలో నలుమూలలో జరుగుతున్న పరిచర్యను బట్టి వందనాలయ్యా. అయ్యా, నీ కృప, నీ కృప, కేవలం నీ కృప. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు గుర్తుపడుతున్నారు, ప్రజలు వస్తున్నారు.
కేవలం నీ కృపనైనా, కేవలం నీ కృప. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టే కృపను నాకు ఇచ్చావయ్యా. ఏ అర్హత నాలో లేదయ్యా. భయంకరమైన మరణము నుంచి, యాక్సిడెంట్ నుంచి తప్పించి కాపాడిన దేవుడవయ్యా. అయ్యా, భయంకరమైనటువంటి యాక్సిడెంట్ నుంచి కాపాడావు. నీ కొరకు బ్రతికి కృపనిచ్చినందుకు వందనాలు అయ్యా. నా సంఘము గురించి ప్రార్థన చేస్తూ, సంఘ బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నీ కృపతో నింపబడాలి అయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు రావాలయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు రావాలి ప్రభు. గర్భఫలం లేని వారికి గర్భాలు తెరవబడాలయ్యా. అయ్యా, బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతాలను జరిగించండి. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో నింపుతున్నాము అయ్యా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు పొందండి. నాతో పరిచర్య చేస్తున్న పరిచారకులను బ్లెస్ చేయండి. కీబోర్డ్ కొడుతున్నా, ఫ్యాడ్ కొడుతున్నా, సౌండ్ ఆపరేట్ చేస్తున్నా, లైవ్ ఆపరేట్ చేస్తున్నా, కెమెరాలు ఆపరేట్ చేస్తున్నా తండ్రి, ఈ పరిచర్యలో ఎంతమంది బిడ్డలు నాకైతే ఎవరు లేరయ్యా. ఒక తమ్ముళ్ళ వలె, ఒక అన్నల వలె, ఒక బిడ్డల వలె నాకు చేదోడు ఆదోడుగా ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలయ్యా. ఈ పరిచర్యలో ఎంతగానో కష్టపడుతున్నాను అని బ్లెస్ చేయండి. ఈ పరిచర్య ముందుకు నడవడానికి గుప్పిళ్ళు విప్పుతున్న ప్రతి చేతులు దీవించబడాలయ్యా. అయ్యా, కోవైట్లో ఉన్న తల్లులను దీవించు అయ్యా. కోవైట్లో ఉన్న తల్లులను దీవించు నాయన. దూర ప్రాంతం నుంచి ప్రభు నన్ను ప్రేమిస్తున్న తండ్రి శ్రద్ధ, నా తల్లిదండ్రులను దీవించు. డాక్టర్ అమ్మను దీవించు అయ్యా. కృపతో నింపు నాయన, కృపతో నింపు నాయన. అయ్యా, సాగర్ డాడీ ఈరోజు ఉంటే ఎంతో ఆనందపడేవాడు ప్రభు. ఆ బిడ్డ ఎక్కడున్నా తండ్రి మీ కుడి పార్శాన ఉండును గాక. ఆ బిడ్డ ఎక్కడున్నా మీ కుడి పార్శాన ఉండును గాక. కృపతో నింపు నాయనా, కృపతో నింపు, కృపతో నింపు ప్రభు, కృపతో నింపు అయ్యా. ఇచ్చిన చక్కని భార్యను బట్టి వందనాలయ్యా. ఇచ్చిన చక్కని బిడ్డలను బట్టి వందనాలు. నీ కొరకు ప్రతి కృపను దయచేస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.